నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు మనం విజయనగరంలో వెంకట్రావు గారి గార్డెన్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇవాళ వీళ్ళ మిద్దె తోట చూసాము. బట్ ఆయన స్పెషాలిటీ ఏంటంటే యూపీవీసీ స్టాండ్స్ అనమాట. వాళ్ళ గార్డెన్లో ప్రతి ఒక్క మొక్క కూడా యూపీవీసీ స్టాండ్ పైన ఉంటుంది. సో ఆయన ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఆయనగా ప్రతి ఒక్క స్టాండ్ కూడా తయారు చేసుకున్నారు. సో మనకి ఇవాళ 1-2 స్టాండ్స్ డెమో ఎలా తయారు చేయాలో చూపిస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన నేను ఆయన తాలూకా నెంబర్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆయన్ని కాల్ చేయొచ్చు. పొద్దున్న 10 నుంచి 6-7 నుంచి రాత్రి 10 వరకు ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు అని చెప్పి సార్ అన్నారనమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మనకి రీసెంట్గా చేసిన ఆర్గానిక్ మేళాస్లో కానీ అన్ని ఫంక్షన్స్లో కానీ ఆయన తీసుకొచ్చి డెమోస్ కూడా చేసున్నారు. సో ఈజీగా మనం సస్టైనబుల్ వేలో మొక్కల కిందకి స్టాండ్స్ని తయారు చేసుకునే పద్ధతి ఏంటి అనేది డిఐవై చేసి ఒకసారి చూపిస్తారు. ఈ స్టాండ్ మనకి 4 మొక్కలు కానీ 3 మొక్కలు కానీ పడతాయండి. సో దీన్ని ఆయన డిస్మాండిల్ చేసి అసలు మెజర్మెంట్స్తో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు చూపిస్తారు. ఇదిగోండి, ఈ స్టాండ్ లెంగ్తే ఇది కూడా. ఈ స్టాండ్ ఎన్ని అడుగులు అంటే 18, 36, 4 అడుగులు వస్తుంది. 4 అడుగులు తయారవుతుంది. యాక్చువల్లీ ఆ స్టాండ్ తయారు చేయడానికి ఒక ఫుల్ లెంగ్త్ పైప్ కావాలి. అంటే 10 అడుగుల పైప్ కావాలి. ఆ 10 అడుగుల పైపుని మనం ఎలా చేస్తామంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ పైపు ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6 చిన్న మొక్కలు కావాలి. 1, 2, 3, అలాగే అదర్ సైడ్ కూడా ఇంకో 3, 6. ఇవి ఒక్కొక్కటి 4 అంగుళాలు అనుకున్నాం అనుకోండి. 4 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకుంటాం. 24 అంగుళాలు పోతుంది. 24 అంగుళాలు అంటే 2 అడుగులు పోతుంది. ఇంకా ఎంత ఉంటుంది? 8 అడుగులు ఉంటుంది. ఈ 8 అడుగుల్ని 4 మొక్కలు ఇంకొకటి దీనికి లెగ్స్ కూడా కావాలి. అవును, ఈ లెగ్స్ 6 కావాలి. 1, 2, 3. ఈ 6 4 24. 24 + 24 48. అంటే 4 అడుగులు మనకి చిన్న మొక్కలకి పోతుంది. ఇంకా ఎంత ఉంటుంది? 6 అడుగులు ఉన్నాయి. ఈ 6 అడుగుల్ని 4 పీసులు ఈ పెద్ద లెంగ్త్లు చేసుకుంటే 6 అడుగుల్ని చేస్తే 1.5 అడుగు ఒక్కొక్కటి 18 అంగుళాలు వస్తుంది ఒక్కో పీసు. 18, 4 అంగుళాలు 4 అడుగులు 6 అడుగులు అవుద్ది. సో మొత్తం 10 అడుగుల పైపుని మనము కావాల్సిన సైజెస్కి ముందు పెద్ద పైపుని ముక్కలు చేసుకున్నాం. తర్వాత ఈ కనెక్షన్స్ ఇవ్వడానికి మనకి ఏం కావాలంటే ఎల్ బెండ్లు 4 కావాలి. ఈ 1, 2, 3, 4 ఎల్ బెండ్స్ అంటాం. వీటిని ఎల్బోస్, ఎల్ బెండ్స్ అంటాం. అవి 4 కావాలి. అలాగే ఈ కాళ్ళు నిలబడడానికి ప్లస్ ఈ లెంగ్త్లో 6 టీ జాయింట్స్ అంటాం. వీటిని టీ జాయింట్స్ అంటాం. ఈ టీ జాయింట్స్ ఉంటే ఈ 6 మొత్తం మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫుల్ లెంగ్త్ పైపు 10 అడుగుల పైపు కావాలి. దాన్ని నేను చెప్పినట్టు 6, 12 ముక్కలు 4 అంగుళాల చొప్పున ముందు కట్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని 4 ఈక్వల్ లెంగ్త్లు కట్ చేసుకుంటే 18 అంగుళాలు వస్తుంది ఆటోమేటిక్గా అయిపోయి. తర్వాత టీ జాయింట్లు 6 కావాలి, అంటే కాళ్ళు పెట్టుకోవడానికి. అలాగే తర్వాత ఎల్ బెండ్లు అంటే ఈ సైడ్ లింక్ కలపడానికి ఎల్ బెండ్స్ కావాలి 4. సో అప్పుడు మనకు స్టాండ్ తయారు. ఈ స్టాండ్ మీద మనం 4 గుండీలు, పెద్ద కుండీలు అయితే 3, 4 పెట్టుకోవచ్చు. నాకు ఇలాంటి గ్రో బ్యాగ్స్ అయితే నేను 5, 6 పెడుతుంటాను 10 అంగుళాలు అయితే. ఇంకా పెద్ద సైజ్ అయితే 4 పక్కగా సరిపోతాయి. అలాగే వెళ్ళి మన ఆకుకూరలు టబ్బులు పెట్టుకోవాలన్నా కూడా 4 అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని. ఇలాంటి ఆకుకూరల టబ్బులు 50 రూపాయల టబ్బులు అలాగనమాట. అయితే ఇది మీకు అసెంబ్లీ చేసేద్దామా? అయితే ఉండండి. అయితే ఇప్పుడు మీకు ఒక స్టాండ్ మీకు చూపించాం కదా. పెద్ద స్టాండ్ చేయడానికి ఏం కావాలని చెప్పాను కదా. అంటే ఒక పెద్ద లాంగ్ పైపు 10 అడుగుల పైపు ఒకటి కావాలి. 4 ఎల్బోలు కావాలి. 6 టీ జాయింట్ కావాలి. ఇవి 4 అంగుళాల చొప్పున 12 పీసులు కావాలన్నా అంటే 48 అంగుళాలు పోతుంది 10 అడుగుల్లో. ఇంకా అంటే 4 అడుగులు 4 అడుగులు పోగా 6 అడుగులు మిగులుతుంది. ఈ 6 అడుగుల్లోని 4 లాంగ్ పైపులు ఒక్కొక్కటి 18 అంగుళాల చొప్పున మనకి వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా అసెంబుల్ చేయాలి అనేది నేను చెప్తా. ఏంటంటే మనం ఒక సైడ్ నుంచి 2 వైపుల నుంచి వద్దాము. ఈ బెండ్ ఎల్బోలతో స్టార్ట్ చేద్దాం. ఇది ఒకవైపు పెట్టుకుందాం.
సార్ ఇది ఇలాగా మరోవైపు ఇలా పెట్టుకున్నాం కదా. తర్వాతను ఇదొకటి ఇటొకటి, అంటే ఇక్కడ కాల్ వస్తుంది స్టార్టింగ్. అలాగే ఇటు పక్క పెట్టుకుందాం. ఇది వెరీ ఈజీ. అయితే జస్ట్ మీరు సుత్తితో గట్ట కొట్టకూడదు, కొడితే పగిలిపోతాయి ఆ జాయింట్స్. ఇది అయిన తర్వాత ఈ టీ జాయింట్ తీసుకుందాం. వెర్టికల్గా పెట్టాలి, అంటే కిందకి పెట్టాలి. మనం వర్కింగ్ చేసినప్పుడు పైకి పెట్టుకొని అంతా తయారైపోయిన తర్వాత తిప్పేద్దాం, ఈజీగా అయిపోతుంది మనకు. లేకపోతే అది ఇది ఒకటి, అలాగే ఇటు పక్క కూడా రెండు సైమిల్టేనియస్గా వస్తే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇది అయింది కదా. ఇప్పుడు దీనికి పెద్ద పైపు కలుపుకుందాం. ఓకే, 18 ఇంచుల పైపులు కలుపుతాం. మధ్యలో మళ్ళీ టీలు అటు కూడా పెట్టేసుకుంటున్నాం. రెండు ఆఫ్లు అటు ఇటు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టీలు ఈ రెండింటికి కలిపి టీ కలిపేస్తాం. ఓకే, ఇటు కూడా టీ కలిపేసుకోవచ్చు. ఓకే, అంతే. అలాగంటే చాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే లెగ్స్ పెట్టేస్తాం. అయిపోయింది. రెడీ. అవర్ స్టాండ్ ఈజ్ రెడీ. వెరీ గుడ్. అంతే. అయితే మనకి ముందు మెజర్మెంట్స్ తెలియాలి. ఆ కట్ చేసుకోవడం అది పెద్ద ఈజీ, పెద్ద కాదు. అంటే నా దగ్గర హ్యాక్సా ఫ్రేమ్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ చేసుకున్నాను కాబట్టి ఒక కొన్నాళ్ళు హ్యాక్సా ఫ్రేమ్తో చేసుకొని ఆఖరికి ఒక మార్కెట్లోకి వెళ్ళి బాబు కట్టర్ ఏమైనా దొరుకుతుంది అంటే ఉన్నదన్నాడు. ఓ 400 రూపాయలు చెప్పాడు, తీసుకున్నాను. అలా కట్ అయిపోతుంది. ఎడ్జ్ నీట్గా వస్తుంది, వర్క్ చాలా ఈజీ. మనకి భుజాల నొప్పులు వచ్చింది ఈ మధ్యనే. అదే అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి వెరీ ఈజీ. వెరీ నైస్ అండి. సో సార్ చెప్పారు మనకి. సో మొక్కలు అవి కింద పెట్టుకోకుండా, డాబాలు పాడవకుండా మనం ఈ విధంగా ఈజీగా స్టాండ్ చేసుకునే విధానం అయితే ఇవాళ చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 అంగుళాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్కి చాలా ఈజీ అవుద్ది. మొట్టమొదట్లో నేను 3 అంగుళాలు 2.5 అంగుళాలు పెట్టాను. బాగా వంగోల్సి వస్తుంది. ఇప్పుడు యూనిఫామ్ గా నేను లెగ్ 4 అంగుళాలు పెట్టుకున్నాను. 4 అంగుళాలు క్లియర్గా 4.5 అంగుళాలు రెడీ అవుద్ది. ఎందుకంటే ఈ టీ జాయింట్ అంతవరకు వెళ్ళిపోదు. ఈ పైపు వరకు 4.5 అంగుళాలు వస్తుంది. మనకి మోర్ దెన్ సఫిషియంట్. సో మీకు ఎవరికైనా ఈ స్టాండ్స్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు ఒక 10 ఇంచ్ పైప్ తెచ్చుకొని సార్ చెప్పిన ఈ మెజర్మెంట్స్ ఇవి వెంకట్రావు గారు చెప్పినట్టుగా ఈ టీ జాయింట్స్, ఎల్ బెండ్స్ తెచ్చుకొని మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, లేదంటే వెంకట్రావు గారి నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. సో ఆయనకి కూడా కన్సల్ట్ చేయొచ్చు అన్నారు. బట్ ఇంత క్లియర్గా చెప్పాక మీకు డౌట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.